परब्रह्म स्वरूपिणी की पराशक्ति की नारायण समारंभम शंकराचार्य मध्यमम् अस्मदाचार्य पर्यन्ताम् वंदेहं गुरु परंपराम् ह्रींकारासन गद्गदानलसिकां सौहाम् क्लीं कलां बिभ्रतिं सवर्णां भरदारिणीं वरसुधा दौत्या त्रिनेत्रोज्ज्वलाम् वंदे पुस्तकपाशमंकुशधरां श्रग्भूषितमुज्ज्वलाम् त्वां गौरी त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी। हिंदू सनातन धर्मंలో ఎందరో గురువులు వాళ్ళందరి కరచరణాలకు నమస్కరిస్తూ తల్లి జగన్మాత హృదయ నివాస అమ్మ పాదాల పద్మాలకు నమస్కరిస్తూ కార్యక్రమంలోకి వెళదామమ్మా. ముందుగా గత 2 వారాల నుంచి గురువు శక్తిమంతుడైతే శిష్యుడికి భగవద్ దర్శనము లేదా భగవంతుని యొక్క అనుగ్రహము సులభం సాధ్యం అని చెప్పాం. 2 వీడియోల్లో అనేక విషయాలను మీకు వివరణ చేశాం. ఆ పదానికి ఈ వీడియో ముగింపు. మళ్ళా వచ్చే వారం వేరే కార్యక్రమానికి వెళదాం. అంటే అమ్మా, గురువు అని నమ్మితే ఎంత శక్తి ఉంది, దేవతలు వారికి ఎంత గౌరవాన్ని ఇచ్చారు, ఆ పాత్ర ఏంటి అనే విషయం మనం మాట్లాడుకుంటున్నాం. ముందుగా ఒక మహనీయుని మాట, త్రినాథ్ గురూజీ గారి పాట, ఫైనల్గా కన్క్లూజింగ్ ఉపన్యాసం. శంకరుడు ఒక మాట చెప్తారమ్మా, మనందరం మానవులం కాబట్టి శంకరుడు ఒక మాట చెప్తారు. ఏం చెప్తున్నారండి ఆయన? దుర్లభం త్రయమేవతత్తు దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయః. అమ్మ, ఒకవేళ మానవ జన్మ ఎత్తి భగవంతుడు ఉన్నాడనే నమ్మకం మనకు ఉన్నట్లయితే 3 అసాధ్యం అటండి. కానీ ఆ 3 లభిస్తే ధన్యం. ఏది అసాధ్యం అటండి? మనుష్యత్వం. ఒకటి మానవ జన్మ. మానవ జన్మ అంత త్వరగా రాదు. అది వచ్చిందంటే అదృష్టం. ఎందుకు వస్తుంది? ఈ జన్మని కడజన్మ చేసుకోమని ముందు జన్మల్లో ఇలాగ అమ్మవారిని మనం కోరుకోగా ఒక మానవ జన్మిస్తుంది. అంటే అంతకు ముందు ఎన్నో తిరుమల ఆటలుగా పుట్టి ఉత్తమమైనటువంటి మానవ జన్మ ఎత్తుతున్నాం. మానవ జన్మ ఎత్తిన తర్వాత 2 రకాల బతుకు. ఒకటి, మనకు నచ్చినటువంటి విధంగా భగవంతుడు లేడు, గురువు లేడు, గుడ్డు లేదు అని పక్కన పెట్టేసి అంగ శుభ్రం తినడం, పడుకోవడం అంటే అలా మనకు నచ్చినట్టు బతికేడు. కానీ అర్హత లాంటి మహానుభావులు యజ్ఞాలు చేసిన తర్వాత మానవ జన్మ యొక్క సార్థకతను తెలుసుకొని, లేదు జన్మ కడజన్మ చేసుకోవాలి అని ఆరాట పడేవారు మనలాంటి కొద్ది మంది. తిరగల్లో చూడండి, ఎన్నో ఒడ్లు విజిగా మొత్తం జారిపోతాయి. కానీ ఆ గురుజు దగ్గర ఎన్ని ఉంటాయండి?
ఎన్నుంటాయమ్మా గురుజు దగ్గర? ఒక కొంచెడు ఒడ్లు పెట్టుకున్నారనుకోండి, తెప్పగా 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 మొత్తం జారిపోయి గురుజు దగ్గర ఒక గుప్పుడు ఉంటాయి. భగవంతుడి పాదాల దగ్గర చేరేవాళ్ళు కూడా ఇంతే. కొన్ని లక్షల మంది భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తే మనసును పూర్తిగా భగవంతుడికి ఇచ్చి గురుజు దగ్గర గింజల్లాగా ఉండేవాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. అలాగ అమ్మవారు గురుజు దగ్గర గింజలాగ్యాన్ని మిగల్చగలిగితే ఈ జన్మే కడజన్మ, ఇంక మన బాధలు ఉండవు. అది ఒకటి. రెండు, ముముక్షత్వం అంటే నాకు మోక్షం కావాలి, నాకు భగవంతుడు కావాలి అనేటువంటి కాంక్ష ఉండాలి. ఆ కాంక్ష ఉంటేనే ఈ రోజు మీరు ఇక్కడికి వస్తారు. ఆ కాంక్ష లేదనుకోండి, సత్సంగం లేదు, గాడి గుడ్డు లేదు. గాడి గుడ్డు ఎలా ఉంటుందా? గాడి ఎప్పుడు గుడ్డెడతాండి? నేను ఎప్పుడు చూడలేదండి. మరి గాడి గుడ్డెడతా? కోడి పెడతాను తెలుసు, కోడి తెలుసు, కానీ గాడి గుడ్డెడతా ఎప్పుడు నాకు చూడలేదమ్మా, ఒకసారి జీవిస్తాను నాకు. కాబట్టి ఒక కాంక్ష ఉండాలి. ఆ కాంక్ష ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది పురుషు దగ్గర గింజల్లాగా ఈ రోజు నీ సత్సంగాల్లో మీరు మిగిలారు. అది ముముక్షత్వం అంటే. అంటే మీకు అమ్మవారు కావాలనేటువంటి కాంక్ష ఖచ్చితంగా ఉంది. రెండవది మహాపురుష సంశ్రయ. మహాపురుషులు అంటే ఎవరు? గురువులు. ఒక గురువు లభించడం జీవితంలో చాలా కష్టం. అంటే చాలా మంది గురువులు ఉన్నారు, వాళ్ళ కోసం మనం మాట్లాడుకోలేదు. కానీ జన్మ రాహిత్యం నుంచి బయటపడేటువంటి గురువు కానీ లభ్యమైతే ఇదే కడజన్మ అయిపోతుంది. ఎప్పుడు? వారిని ఫాలో అవ్వాలి, వారు చెప్పింది వినాలి. అందుకే ఈ శంకరులు ఈ మూడు కూడా దుర్లభం అని చెప్పాడు ఆయన. కానీ వచ్చింది అంటే అదృష్టవంతులు. ఒక డబ్బు లేకపోవచ్చు, డబ్బులు అదృష్టం అనుకుంటారు, కానీ మానవ జన్మ కడజన్మ చేసుకోవడం ఒక అదృష్టం. ఇకపోతే ఈ మూడు కూడా కావాలి అంటే అమ్మ, పూర్వజన్మలో అంటే ఈ జన్మకు ముందు జన్మలో మీరు ఏమేమి పనులు చేసి ఉండాలి గుర్తుపెట్టుకోండి. ఒకటి దైవ పూజ. ఈ మూడు ఈ జన్మకు లభిస్తే, నాకైతే ఖచ్చితంగా లభించేది బల్ల బుద్ధి చెప్తాను నేను. నాకు ఈ మూడు ఖచ్చితంగా లభించింది. ఒకటి మానవ జన్మ, నేను మీకు కనబడుతున్నాను, నేను కనబడుతున్నాను కదమ్మా, మానవ జన్మ. రెండు, ముముక్షత్వం. ఇదే కడజన్మ కావాలమ్మా తల్లి, నీ దగ్గర ఉంచేసుకో. ప్రారంభ కర్మ ఏదైనా ఉంటే, ఇప్పుడు అదే మాట్లాడతాను, ఈ జన్మలోనే అనుభవింపజేసాయి. అమ్మ సూది మన అంత ప్రారంధం ఉన్న జన్మెత్తాలి. సూది మన ఎంత ఉంటుందమ్మా? ఇంత ప్రారంభంగా మిగిలిపోయినా దీనికోసం మళ్ళా జన్మెత్తాలి. మళ్ళీ జన్మెక్కితే అన్నీ బాగుంటే పర్వాలేదు, బాగోకపోతే బాధ. చూసారా? అందుకని నాకు ఆ కాంక్ష ఉంది. మహాపురుషుల సంశయం. త్రినాథ్ గురుభవాని గారి కన్నా ముందు నాకు ఒక గురువు లభించారు. ఆయన ఒక మంత్రోపదేశాలలో, ఆయన మంత్రతంత్రాల్లో ఆయన దిట్ట. ఆయన ఒకే ఒక్క మంత్రం ఇవ్వడం వల్ల, ఒక శ్రీమన్నారాయణకు సంబంధించినటువంటి మంత్రం ప్రప్రథమంగా నాకు ఇవ్వడం వల్ల, దాన్ని కొన్ని లక్షలు చెయ్యిగా భగవత్ తత్వం నుంచి నాకు 8 ఉపదేశాలు లభించింది. డైరెక్ట్గా కళ్ళం. ఇది సాధ్యమే, అసాధ్యం అనుకోవద్దు. అమ్మవారికి మీకు ప్రేమ ఎక్కువైపోతే అనేక నిగూఢంగా ఉన్నటువంటి మంత్రాలను తల్లి ఉపదేశం రూపంలో చెప్పుద్ది, కానీ ప్రతి అక్షరం మీకు గుర్తుండాలి. ఆమె మనకు స్వప్నంలో ఉపదేశం చేసినటువంటి మంత్రము తానే ఒక టీచర్గా ఒక మంత్రం చెప్పింది అనుకోండి, మనకి గుర్తుండాలి. అలా నాకు 8 ఉపదేశాలు లభించాయి. వీటి వల్ల ఉపయోగం ఏమిటి? జన్మ రాహిత్యం నుంచి బయటపడిపోవాలి. మంత్ర ఇది మంత్ర అంటే మంత్రము మనను చేయువాని రక్షించిందని అర్థం. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తుంటాయి, కానీ నా దగ్గర ఉండేటువంటి ఆ జప సంఖ్య లాంటిది ఉండడం వల్ల వాటిలన్నింటినీ కూడా దూరంగా నెడతదే. అంటే మంత్రాలంటే ఏదో డబ్బులు పడిపోద్దేమో అనుకుంటారేమో కాదు. మంత్రము మరణము చేయువాలని రక్షించిందని అర్థము. ఒక మంత్రం మీకు లభిస్తే, ఉదాహరణకు రామ అనే మంత్రం మీకు లభించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్
రామ 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 అని కొన్ని కోట్లు మీరు చేశారనుకోండి, కొన్ని లక్షలు మీరు చేశారనుకోండి, ఈ 72,000 నాడులు చైతన్యం యాక్టివేట్ అయిపోతాయి. భగతత్వానికి మీకు లైవ్ కనెక్టివిటీ కల్పిస్తుంది మంత్రం. అమ్మవారికి మనకి మయాన్ని ఇంకెవరో ఉండరు. అనేకమైనటువంటి దృశ్యాలు మనకు వచ్చేస్తాయి. భగవంతునికి సంబంధించినటువంటి ఎన్నో ఆకారాలు వచ్చి మనతో మాట్లాడతాయి. అందుకే ఒక యోగి ఆత్మకథ అనేటువంటి పుస్తకం చదవండి, ఇంత దళసర ఉంటుంది. హిమాలయాల్లో ఉండేటువంటి ఋషులు కూడా ఒక యోగి ఆత్మకథలో ఆయనతో మాట్లాడిన సన్నివేశాలు ఆయన పుస్తకం రాశాడు. యోగి ఆత్మకథ ఎవరికైనా తెలుసండి? ఇంత బుక్ ఉండదు. ఎన్నో విషయాలు అంటే ఇవన్నీ ఊరికే గుడికింద వచ్చేటువంటి మాటలు కాదు, శాస్త్రంలో నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలు అన్నీ కూడా. నేను చెప్పేది మీకు హాస్యాస్పదంగా అనిపిస్తుంది, కానీ అనుభవిస్తే ఇది నిజం అని అనిపిస్తుంది. అలాగా ఆ మంత్రాలు లభించడం, అనేక లక్షలు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ 3 కూడా నాకు లభించింది. అందుకే ఈ 3 మీకు ఇంకా ఎవరికి ఏది లోపం ఉందో చూసుకోండి, రండి. అందుకే ఏముండాలంటే అన్నీ కావాలంటే పూర్వజన్మలో మీరు బాగా దైవ పూజ చేసి ఉండాలి. ఏదో ఒక భగవంతుడిని నమ్మి 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 మనస వాచ కర్మణ ఉదయం సాయంత్రం కూడా ఆ భగవంతుడిని వేడుకున్నటువంటి డిపాజిట్ ఉండాలి మీ దగ్గర. 1 2 జప తపాలు. ఇగో ఇలాంటి మంత్రాలు కానీ దొరికినట్లయితే అనేక లక్షల యొక్క జపము చెయ్యిగా 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 అది మన దగ్గర డిపాజిట్ అయిపోతుంది. 3 తీర్థయాత్రలు. ఇంతమంది యాత్రలు చేస్తున్నారు, ఆ ఫలితం ఉరికినే పోద్దమ్మా. శేషరత్న గారు ఉన్నారు, మొన్నే ఎక్కడికి తిరుపతి వెళ్ళి వచ్చారు. అదొక తీర్థయాత్ర, ఆవిడ ఖాతాలో డిపాజిట్ అయిపోతుంది. అలాగే మీరు ఎవరెవరు ఏ తీర్థయాత్రలు అయితే చేశారో వాటి ఫలితం డిపాజిట్ అవుతుంది. ఇలాగ దీర్ఘకాలంగా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే గురువు లభిస్తాడు, వాళ్ళకే గురువు లభిస్తాడు, మిగిలిన వాళ్ళకి లభించాడు. అందుకే అలాంటి గురువు, త్రినాథ్ గురూజీ లాంటి గురువు లభించడం వలన ఆయన తక్కువ కాదండి. అమ్మవారితో అమ్మలో ఉండేటువంటి శక్తిని పొందాలని ఆయన జీవితంలో 4 సార్లు మౌనంలోకి వెళ్ళిపోయారు. అంటే ఒక గదిలో అమ్మవారు ఆయనే. ఒక చిన్న బెజ్జును పెడితే ఆయనకి ఏదైనా తినాలంటే ఫ్రూట్స్ లాంటి అన్నం ఏనాడు తినలేదు ఆయన. ఫ్రూట్స్ అక్కడ పెడితే, కొన్ని మజ్జిగ లాంటివి పెడితే ఆయనకి స్పృహ వస్తే అవి తాగేవారు, లేకపోతే అలాగే ఉండేది. అలాగ అమ్మవారితో మమేకమైపోయినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. అందుకే ఏదైతే ఆయన చెప్తున్నాడో అది భగవంతుడితో అనుభవించి ఈ పుస్తకాల రూపంలో రాసి మనకి అందించి అనేక మందిని సత్సంగం అనేటువంటి పేరుతో మోక్ష మార్గంలో పెడుతున్నటువంటి మానీయుడు గురువు గారు. అది గురుతత్వం అన్నమాట. ఇది ఒక మహనీయుని యొక్క మాట. తల్లులారా, చివరిగా గురువు కోసం మనం 3 వారాల నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గురువు గారు రాసినటువంటి పాటల్లోంచి ఒకే ఒక పల్లవి, ఒక చరణం పాడి మనం కథ కంక్లూజింగ్కి వెళ్ళిపోదాం. ఓం శక్తి. ఓం శక్తి. శ్రీ ఆదిపరాశక్తికి. గురు సేవ దొరుకుట దుర్లభము, సేవ దొరుకుట దుర్లభము, గురికితే ఈ జన్మ పావనము, వదలకు ఎన్నడు ఆపాదము, అందరి ఉండదు ఈ భాగ్యము. అనవర్తి గ్రామంలో కొన్ని వేల మంది ఉన్నారు. ఈ వేలులో కొంతమందికే గురువులు ఉన్నారు, కొంతమందికి జిఆర్ స్వామి గారు ఉన్నారు, కొంతమందికి చాగంటి వారు ఉన్నారు. అలాగా ఎవరిని నమ్మితే వాళ్ళు. అలాగ మనకి శ్రీ త్రినాథ్ గురూజీ గారు గురు పరంపర నమ్మాం. 1994 నుంచి
ఆయన పాదాలను ఎప్పుడు మనం విడవలేదు. ఆయన చెప్పినటువంటి ఎన్నో ఇతిహాసాలు, ఎన్నో మాటలు వినడం వల్ల ఈ రోజున ఈ చైతన్యం వచ్చి 4 మాటలు మీకు చెప్పగలుగుతున్నామంటే ఆయన యొక్క అనుగ్రహము. ఆయన ఏం కావాలట? సేవయే కాదు భూషణము, సేవయే కాదు భూషణము, మనసుని గ్రహించే మాధుర్యము, సేవ. ఏం సేవ? సత్సంగాలను వ్యాప్తి చేయాలనేటువంటి సేవ అంటే త్రినాథ్ గురుభవాని గారికి చాలా చాలా ఇష్టం. చూసారు, ఆయన డబ్బు అడగలే, వద్దమ్మా ఉంచండి అమ్మా అంటారు. ఒకవేళ వెళ్ళి గౌరవ చూసి ఇంకో 100 రూపాయలు 500 పెడదామంటే వద్దమ్మా ఉంచండి అంటారు. ఆయన ఎంతో అవసరం అయితేనే కానీ ఆయన డబ్బు మనిషి కాదు. ఆయన ఏం కావాలి? సేవ. కానీ ఆయన మనసు గ్రహించాలి. ఆయన మనసుని మనం గ్రహించే కాబట్టి మళ్ళా చెప్పుకోవడం బాగుండదు. కాబట్టి ఆయన ఒకవేళ మనం పిలిచినా రాలేకపోవడం, ఎవరిని అడిగినా రాలేకపోవడం, నా మనసు సంకల్పం చేస్తున్నాను పెట్టుకోండి అనడం, ఆ విధంగా ప్రారంభించి మీరు బాధపడొద్దని గురువు గారంటే నన్ను అర్థం చేసుకున్నటువంటి వాడు మీరు. ఆయన ఒక్క మాట అన్నారు, అది మనం చాలదండి. పెట్టలేదు మనం. గురుగారు మీరు రండి అన్నాం సత్సంగం ప్రారంభానికి, లేదండి అవకాశం లేదన్నారు. మాతాజీ గారిని పంపండి అన్నాం, ఆయన్ని అవకాశం లేదన్నారు. పోనీ మీ అబ్బాయి అప్పాజీ గారిని పంపండి అన్నాం, ఆయన్ని అవకాశం లేదన్నారు. అదేంటి, ఏం చెయ్యాలి మనం? అదే మనకు రోషం పొగరం ఉందనుకోడా, నువ్వు అత్తే అంటారా అప్పటి ఎంత అని అనేది అనలేదు. అయితే గురుగారు మీరు రాకపోయినా పర్వాలేదు, మీ ఆశీస్సులు ఉంటే చాలు అన్న ఒకే మాట. ఆనందపడిపోయారు. చివరిగా ఒకరంటే ఒకరికి శభావం, ఒకరంటే ఒకరికి శభావం, విమర్శించుకోవడమే భారీ నిర్ణయం, భావాలు కలిగి ఉంటే మన సంఘం, ఎన్నో పెట్టినప్పటికీ కూడా అనేక రకాల వల్ల ఇబ్బందులు వాళ్ళ అనుపత్తులోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా సత్సంగాలు 1కి 2 అయిపోయింది. ఎందుకని? ఒకటి ఆధిపత్య, రెండవది గురువు అనేటువంటి కుర్చీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు టాలెంట్ ఉన్నా కూడా అర్హత బోతుగానక్కల కూర్చున్నాను, ఎప్పుడు నేను నింపుకోవాలమ్మా చెక్కేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళు టాలెంట్ ఉన్న కూడా ఆయనే, మరి ఏం అనుమానం లేదు. గోతుగానక్కల కూర్చున్నాను, నేను ఎప్పుడు దిగిపోతే ఈ సీట్ ఎక్కేస్తాను. ఇది కుర్చీ ఇలాట. ఈ గురువు అనేటువంటి ఈ కుర్చీ కోసమే సత్సంగానికి పోతున్నాయి వెళ్ళారు చాలా చోట్ల. ఇక్కడే కాదు, చాలా గ్రామాల్లో 1994 నుంచి ఎన్నో సత్సంగాలను చూసాం మేము. అందంగా జరిగేటువంటి సత్సంగాలు ఏదో ఒక పోరాటం వల్ల అలాగా 2 అయిపోయినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. చివరిగా కంక్లూజ్ చేసేద్దాం ఉన్నాయి. ఇవాళ గురుతత్వం కోసం చెప్పుకుంటున్నాం. ముందుగా నా వీడియో చూస్తున్నటువంటి చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు, గురువుగారి యొక్క ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియోను చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎదర 2 వీడియోలు ఉన్నాయంటే కంపల్సరీ చూడండి. అంటే గురుతత్వాన్ని అక్కడ మొదలెట్టుకొని వాళ్ళు యాడ్ చేసుకున్నాం. చివరిగా ఈ రోజుని ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ రోజున ఒక గురువు శిష్యుడు, గురువు శక్తివంతుడైతే శిష్యుడికి దైవ దర్శనం. అలాగే పైల మహాముని యొక్క కుమారుడు వేదధర్ముడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు, ఒక ముని ఉన్నాడు.
ఆయన పేరు వేద ధర్ముడు. ఈ వేద ధర్ముడు ఎలాంటి వాడంటే అమ్మ, భగవంతుని యొక్క అచంచలమైనటువంటి శక్తిని సంపాదించినటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి దైవానుగ్రహము కలిగినటువంటి వాడు, తను ఒక్కసారి తన దగ్గరికి వచ్చేటువంటి భక్తులకి సంకల్పం చేస్తే ఆయన కోరిక తీరే అంతటి శక్తిమంతుడు. అలాగే చాలా శిష్యగణం ఆయనకి, అలాగే కొన్ని వేల భక్తజనం. అలాంటి మహానుభావుడు అమ్మాయి. అలాంటి వేదధర్ముడు ఒకనాడు శిష్యులందరినీ ఇలా సమావేశపరిచాడమ్మా. చూసారా ఎంతటి మహానుభావుడు, చూసారా అంతటి మహానుభావుడు తన శిష్యులందరినీ ఒకనాడు ఇలాగ సమావేశపరిచి, శిష్యులారా, నాకు పూర్వజన్మ ప్రారంధాన్ని అనుభవించేటువంటి టైం వచ్చింది. ఈ ప్రారంధాన్ని నేను అనుభవించాలి. ఆ ప్రారంధం ఎలా ఉంటుందో మీకు తెలుసా నాయన? ఎంత శాంతి స్వభావంతో ఉన్నానో నేను, ఆ ప్రారంధం నా ఒంటి మీదకి రాగానే నేను క్రూరునైపోతాను, మహా కోపిష్ఠైపోతాను, మహా అహంకారం కలిగిన వాళ్ళగా అయిపోతాను. నా దేహం అంతా కూడా కుష్టి రోగంతో నిండిపోతుంది. నా దేహం అంతా కూడా కుష్టి రోగంతో నిండిపోతుంది. శరీరం నుంచి రసి అలా కారతానే ఉంటుంది. కానీ ఈ కర్మ ఫలాన్ని నేను కాశీలో అనుభవించాలనుకుంటున్నాను. కాశీలో ఏ చిన్న చేసిన పుణ్యం ఎక్కువ, ఏ పాప ఫలితాన్ని అనుభవించాలన్న కాశీలో తొందరగా తీరిపోతుంది. అంటే అక్కడ ఫలితం ఎక్కువ. అందుకని నేను కాశీలో ఈ పూర్వజన్మ కర్మని అనుభవించి వదలాలనుకుంటున్నాను. నాకు సేవ చేసేటువంటి శిష్యులు మీలో ఎవరో చేతులెట్టండి అన్నాడు. ఒక్కడ చెయ్యెత్తితే ఒట్టండి. ఇన్ని వేల మంది భక్తులుండి, ఇన్ని వేల మంది శిష్యులుండి ఒక్కడ చెయ్యెత్తితే ఒట్టు. ఎందుకని? ముందుగానే చెప్పేస్తున్నాడు, నాకు సేవ చేయాలంటే కుష్ఠరోగం, ఒళ్ళంతా రసి కారిపోతూ ఉంటుంది, శుభ్రంగా తుడుతూ ఉండాలి, ఏడి నిండా రసి కారిపోతూ ఉంటుంది, సీము రక్తం కారిపోతూ ఉంటే శుభ్రంగా తుడిసి కట్టు కడతా ఉండాలి. ఇంత సేవ చేసేటువంటి ఓపుకున్నటువంటి వాళ్ళు కావాలంటే ఎవ్వరు ఎత్తలేదు. కానీ చివరికి హరహర లాంటి ఉత్తమ శిష్యుడు దీపకుడు అనేటువంటి అతను, నేను వస్తాను గురుదేవా అన్నాడు. నాయన బాగా ఆలోచించుకున్నావా? నేను ఇప్పుడుండేటువంటి మంచితనం నా దగ్గర ఉండదు, నేను క్రూరుణ్ణి అయిపోతాను, రాక్షసుని అయిపోతాను, నేను పెట్టేటువంటి బాధ నువ్వు తట్టుకోగలవా అని అడుగుతాడు. అప్పుడు దీపకుడు ఒకే మాట అంటాడు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని శాస్త్రం చెప్తుంది. నగురోరధికం తత్వం నగురోరధికం తప తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువుని మించినటువంటి తత్వము లేదు, గురువుని మించినటువంటి బోధ లేదు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పరం దర్శనం ఏన తస్మై శ్రీ గురువే నమః. గురుదేవ, ఇన్ని శ్లోకాలు గురువు కోసం ఇంత బలంగా చెప్తున్నప్పుడు నేను గురువుని నమ్మాను, మీకు సేవ చేస్తాను అని ఒక శుభ ముహూర్తాన్న వీళ్ళిద్దరూ కూడా కాశీ బయలుదేరారు. బయలుదేరే ముందు దీపకుడు గురువు గారిని అడుగుతారు, గురుదేవా, మీరు ఇంత శక్తివంతులు కదా, ఇంత మంత్రయత్నం ఉన్నటువంటి వాళ్ళు కదా, మీ యొక్క మంత్ర తంత్రాలతో కర్మని మీరు పోగొట్టుకోలేరా అని అడుగుతాడు. అందుకే చాలామంది బాధలతో వస్తారు, రండి నేను మంత్రం ఇస్తాను, రండి నేను బొట్టెడతాను, రండి ఇందులో మొలగడ బాధ పోద్దని అబద్ధం. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, నాయన పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలితం ఏదైతే ఉందో అనుభవిస్తేనే కానీ పోదు. పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అనుభవిస్తేనే కానీ పోదు. అందుకే మనం అనుభవించడానికి వెళుతున్నాం అని గురువు గారు చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? మనం చేసినటువంటి పాపాలు మనం అనుభవించాలి తప్ప
అది దానం ఇస్తేనో ఒక యాత్ర చేస్తేనో పోద్దని ఎవరైనా చెప్తే అబద్ధం అబద్ధం. యాత్ర చేస్తే ఫలితం వస్తుంది, కానీ మీరు చేసిన పాపాన్ని ఏదో ఒక రూపాన్ని అనుభవించవలసిందే. ఇదిగో గురువుగారే అనుభవిస్తున్నారు. అక్కడ దాకా ఎందుకు, మనందరికీ తెలిసినటువంటి రమణ మహర్షి ఈ రోజున అరుణాచలం పరిగెత్తేస్తున్నారు. జనాలు ఎవరు పడితే వాళ్ళు అక్కడికి మహాపుణ్యక్షేత్రం అని, ఎంతో ఫలితం ఉంటుందని చెప్పి అందరూ అరుణాచలం అరుణాచలం వెళ్ళినటువంటి వాళ్ళు ఏది మంచి కాలంలో. మరి అక్కడ ఉన్నటువంటి రమణ మహర్షి ఏం చేశాడు? ఆయన ఇవన్నీ స్థాపించాడు, ఓకే. ఆయన ఎప్పుడు మౌనంగా ఉన్నాడు. భగవతత్వాన్ని ఎందరికో చూపించాడు, ఫారెన్ నుంచి కూడా వస్తారు. మరి ఆయన కర్మను అనుభవించారు లేదా? రమణులో ఎలా చచ్చిపోయారమ్మా? క్యాన్సర్, రాచపుండి క్యాన్సర్తో చనిపోయాడు ఆయన. మరి ఆ బాధ ఏంటి ఆయనకి? పూర్వజన్మ ప్రారంభం. మరి వాళ్ళే అనుభవించినప్పుడు ఆఫ్టర్ ఆల్ విడివిడి జ్ఞానం ఉన్నటువంటి మనం ఎంత అనుభవించాలి కదా. అందుకే ఈ రోజున కొత్తగా చేయకుండా ఉండాలి, పాతే అనుభవించడానికి సిద్ధపడి ఉండాలి. అదిగో ఒక శుభముహూర్తాన్న మణికర్ణిక ఘాట్లో గురువు గారు స్నానం చేసి ఆ ప్రారంధాన్ని ఒంటి మీదకి రప్పించుకున్నారు. ఒంటి మీదకి రప్పించుకున్న దగ్గర నుంచి మన వాడు పరిస్థితి అక్కడ ఎలాగైతే చెప్పాడో అలాగే మారిపోయింది. అదిగో శిష్యుడు ఆ రసి జారిపోతున్నటువంటి దాన్ని గుడ్డతో తొట్టడం, పట్లు కట్టడం, కాస్త ఊళ్ళోకి వెళ్ళి కాస్త అన్నాన్ని భిక్షాటన చేసి తేవడం, గురువు గారికి తినిపించడం. ఒక్కొక్కసారి గురువు గారు నేనే తింటానని చెప్పేసి ఆ పప్పు తీసుకోవడం, ఈ రక్తం గారేటువంటి చేతితో కలుపు తినడం, కొంత ఇచ్చి నువ్వు తినండం. ఎవరు తింటారండి? ఎవరు తింటారు? గురువు గారు అన్ని బాధలు అన్నమాట. ఇలా విపరీతమైనటువంటి బాధలు. ఒకనాడు భిక్షాటనకి వెళ్ళి లేటుగా వస్తే పాలుతో తన్నేవాడట, లేట్ అయిపోయిందని. అవతల భిక్ష ఇయ్యాలి కదండి, ఇలా అమ్మాన వండిపెట్టిందా? ఆయన భిక్షకి వెళ్ళి అడిగాడు కదా. ఒకప్పుడు నువ్వు తెచ్చింది బాలేదని ఇసిరేసేవాడట. ఆ రోజున ఆయనకి పోతే ఈయనకే పోతే. ఇలాంటి బాధలు ఎన్నో బాధలు పెడతా ఉంటే అమ్మా, కాశీ విశ్వనాథుడికి దయ కలిగి ఒకనాడు కాశీ విశ్వనాథుడు ఈ శిష్యుడికి దర్శనమిచ్చాడు. నాయన, నీ గురుసేవకి నేను ఆనందపడ్డాను. గురువుని మించినటువంటి తత్వం లేదు. ఆ ఒక్కటి నమ్మి నీ గురువుకి సేవ చేస్తున్నావు. ఏం వరం కావాలో కోరుకోనాయన అన్నాడు. ఎందుకు నీకు ఈ బాధలు? ఈ బాధలు ఈ కాశీలో నేను చూడలేకపోతున్నాను ప్రతిరోజు. నేను ఏం వరం కాదు అన్నాడు. అర్హరం అయితే ఏం కోరుకుంటాను? ఈ కరెంట్ ఈడే పోతాడు, ఎందుకు వచ్చిందని చెప్పేసి డబ్బు ధనమో ఆస్తో కోరుకుని జాయిగా మూటలు కట్టుకుని తిరుగు ప్రయాణంలో వచ్చేస్తాం. వస్తామా రామా? కానీ ఆయన అన్నాడట, పరమేశ్వర ఒక్క నిమిషం టైం ఇవ్వండి, మా గురువు గారిని అడిగొస్తాను. అప్పటికి కూడా శిష్యుడు ఏముంది తెలుసా అండి, అని ఏదో కోరాలని కాదు, పరమేశ్వరుడు అంతట వాడు ఈ రోజున నాకు కనిపించాడంటే ఎందుకు కనిపిస్తున్నాడు? నేనా ఎలాంటి మంత్రాలు చదవలేదు, నేనా ఎలాంటి స్తోత్రాలు చదవలేదు, నేనా ఎలాంటి దీక్షలు చెయ్యలేదు, నేనా ఎలాంటి గోవింద నామాలు చదవలేదు. నేను చేసినదల్లా ఒక్కటే, నా గురువుకి సేవ చేయడము. అలాంటి గురువుకి సేవ చేయడం వల్ల ఈ రోజున పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడంటే ఈ గొప్పతనం నా గురువుని తప్ప నాది కాదు. అందుకని గురువు దగ్గరికి వెళ్ళి, గురుదేవా, కాశీ విశ్వనాథుడు ప్రత్యక్షమయ్యాడు, వరం ఇస్తాను అంటున్నారు. కాబట్టి మీ కర్మని తీసేసినట్టు వరాన్ని కోరుకోమంటారా అని అడిగాడు. చూసారా, గురువు విజ్ఞత కలిగినటువంటి వాడు కాబట్టి నాయన, భగవంతుడు కనిపించేటప్పుడు ఈ భవరోగము నుంచి బయటపడేటువంటి రహస్యాన్ని అడగాలే తప్ప, భవరోగం అంటే ఈ జన్మ రాహిత్యం నుంచి బయటపడేటువంటిది మనం అడగాలి తప్ప ఈ దేహ రోగానికి సంబంధించినటువంటి వరము భగవంతుడిని అడగకూడదు. అప్పుడు చెప్పాడు, సూది మనంత కర్మ నా దగ్గర మిగిలి ఉన్నా నేను మళ్ళా జన్మెత్తాను, ఇక నేను జన్మెత్తకూడదు అనుకుంటున్నాను. నాకు ఎలాంటి వరం వద్దునైనా, నీకు ఏదన్నా కావాలంటే కోరుకో అన్నాడు. ఇలా వారసు చూశాడు శిష్యుడు. ఒక గురువు గారు వారసు ఇలా చూశాడు అన్నమాట. వెంటనే శిష్యుడు వచ్చి, పరమేశ్వర, మీరు అనుగ్రహించడం నా యొక్క పూర్వజన్మ సుకృతము, నాకు ఎలాంటి వరము వద్దు అన్నాడు. ఆలోచించుకోని ఆయన అన్నాడు. ఏమి ఆలోచన లేదండి,
నేను ఒక గురుసేవ చేయడం తప్ప నేను ఒక దాన్ని నమ్మలేదు, ఎలాంటి వరం నాకు వద్దు అన్నాడు. ఒకనాడు కాశీ విశ్వేశ్వరుడు అమ్మవారు హాస్యవాడిని మాట్లాడుకుంటూ ఉండగా, ఈ కాశీనగరంలో దేవి నీకు తెలుసా, ఒక గురువుని నమ్మినటువంటి శిష్యుడు మహాశక్తివంతమైనటువంటి గురువుని నమ్మి గురువే దేవుడిగా పూజిస్తున్నటువంటి వాడు ఎన్ని బాధలు పడుతున్నాడో, నేను ఒక వరం ఇద్దామన్నా కూడా వద్దని నిరాకరించాడు దేవి అని అంటుండగా, అప్పటికి అక్కడికి విష్ణుమూర్తి వచ్చి అన్నాడట. ఏంటి పరమేశ్వర అంటే మళ్ళీ ఇతిహాసాన్ని చెప్పుకొని వచ్చాడు. అయితే నేను వెళ్తాను, ఒకసారి చూసి వస్తాను అని మళ్ళా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. నాయన దీపక, నీ గురుసేవకు మెచ్చాము, ఈ బాధ చూడలేకపోతున్నాం, ఏదైనా వరాన్ని కోరుకోమని చెప్పాడు అన్నమాట. అప్పుడు అడుగుతాడు, నాయన శాంతాకార భుజగశయన అన్నట్లుగా విష్ణుమూర్తి మహాదేవ, నా గురువు యొక్క గొప్పతనం వల్ల ఈరోజు మీ దేవతలందరూ నాకు కనిపిస్తున్నారు, నాకు ప్రత్యక్షం అవుతున్నారు. నా దగ్గర ఎలాంటి మంత్రశక్తి లేదు, ఎలాంటి జపశక్తి లేదు. నా గురువులో ఇంత శక్తి ఉండబట్టి దేవతలందరూ కూడా క్యూ కట్టుకొని వస్తున్నారు. కాబట్టి నాకు గురుసేవను మించినటువంటి వరం తప్ప మీ దేవతల నుంచి నాకు ఎలాంటి వరం వద్దు. కానీ మిమ్మల్ని ఒక్కటి కోరుకుంటున్నాను, గురువు యొక్క గొప్పతనం ఏదైనా ఉంటే నాకు తెలియచేయండి, మీ నుంచి అది నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అని శిష్యుడు విష్ణుమూర్తిని అడిగితే, విష్ణుమూర్తి గురుతత్వానికి సంబంధించినటువంటి అనేక రహస్యాలను తెలియజేస్తాడు. అందుకే గురువు కోసం మనకు తెలియాలంటే గురుగీత పుస్తకం కొనండి, గురుగీత చదవండి. గురువు కోసం అసలు గురువు మానవ రూపంలో ఎత్తినటువంటి గురువు దైవతత్వంగా ఎలా మారిపోయాడు అనేటువంటిది ఆ గురుగీతలో ఉంటుంది. చివరిగా అదిగో విష్ణుమూర్తి ఎన్నో మాటలు చెప్తే అందులో 2 మాటలు ఆయన అంటాడు, నాయన ఎవరైతే సద్బుద్ధి కలిగి మానవ ధర్మాలని తత్వజ్ఞానాన్ని తెలియజేస్తున్నారో వాడు గురువుతో సమానము అని చెప్తున్నాడు ఆయన. చూసారంటే ఎలాంటి వ్యక్తి, అర్హలాంటి మహానుభావుడు ఇక్కడ కూర్చొని సద్బుద్ధి కలగాలి. మన బుద్ధి ఎలా ఉండాలండి, అండర్లైన్ చేసుకోండి. సద్బుద్ధి, సంకుచిత బుద్ధి, చూడలేని బుద్ధి, క్రోధం కలిగినటువంటి బుద్ధి, అసూయ కలిగినటువంటి బుద్ధి, తామసం కలిగినటువంటి బుద్ధి, నేను తప్ప రావే సీట్లో ఉండకూడదనేటువంటి బుద్ధి కలిగిన వాడు గురువుగా పనిచేయడు. కానీ సద్బుద్ధి కలిగి మానవ ధర్మాలని తత్వజ్ఞానాన్ని ఎవరైతే బోధ చేస్తూ ఉంటాడో నాయన దీపక, అలాంటి వాడు గురువుతో సమానం. అందుకని తత్వం కోసం మనం మొదలు పెట్టుకొని ఒక్కసారి అలాగ ఆపేం, తత్వం బోధపడుతుందేమో అని. తత్వం చాలా పెద్ద సబ్జెక్ట్ అనే మాట అండి. ఒక ఆలు చదువుకునే వాళ్ళకి 5వ తరగతి పాఠాలు చెప్తే ఎలాగైతే అర్థం కాదు, ఒక 5వ తరగతి చదువుకునేటువంటి వాళ్ళకి 10వ తరగతి పాఠాలు చెప్తే ఎలా అర్థం కాదు. తత్వం అంతటి సబ్జెక్టు, కానీ తత్వమే మన జీవితాలను మార్చేటువంటి సబ్జెక్ట్, మనల్ని మార్పు చేసేటువంటి సబ్జెక్ట్. అదే మొదలు పెట్టుకుని 5-6 వీడియోలు చేసాం. వచ్చే వారం మనం ఈ దేహేంద్రియాల్లో ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుందాం. రెండవది, వేద ధర్మాలను బోధించేటువంటి వ్యక్తి ఆయన అధికుడు. గురువులు ఆయన అధికుడటండి. ఈ 4 వేదాలు ఉన్నాయి చూసారా, ఆ వేద ధర్మాలను పోషిస్తూ చాలా మంది గురువులు ఈ రోజుని వేద పాఠశాలలో పెట్టారు. చాలా మంది గురువులు, జిఎస్ స్వామి గారు కానివ్వండి, ఇంకా కంచికాంకోటి పీఠాధిపతులు కానివ్వండి, వాళ్ళు వేదాన్ని బోధిస్తూ వేదాలను నేర్పుతూ ఎవరైతే ఇది చేస్తున్నారో భగవంతుడికి అత్యంత సన్నిహితుడు. ఈయన 2వ వాడు. చివరగా గురువు వలన శుద్ధ స్వరూపాన్ని, నా స్వరూపాన్ని, భగవంతుని యొక్క స్వరూపాన్ని శ్రవణం చేసినటువంటి వాళ్ళు తనను తాను తెలుసుకొని భగవతత్వాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి గురువులు అని బోధ చేస్తూ, చివరిగా నాయన దీపక కూర్చోండి స్వామి గారు, అయిపోయిందండి. మనసు క్రామ క్రోధాలకి దారి తీస్తున్నప్పుడు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు నాతో సహా, నా మనసు ఒక్కొక్కసారి తప్పుదోవ పడుతూ ఉంటుంది. ఇన్ని మనకు తెలిసిన, ఇంత జ్ఞానం తెలిసిన, ఇన్ని పుస్తకాలు మనం చదివినా ఈ లోన మనస్సు బుద్ధి ఉంది చూసారా, ఒకప్పుడు వక్రం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది, తప్పుడు దారి వైపు వెళ్ళిపోతుంటుంది. అలా వెళ్ళేటప్పుడు అటండి శాస్త్రంలో ఉండేటువంటి పురాణ రహస్యాలను,
సన్మార్గాలను వైరాగ్య రహస్యాలను తెలియచేసేటువంటి వారు కూడా సద్గురువుతో సమానము. చివరిగా నాయన దీపక, సద్గురు అంటే ఎవరనుకుంటున్నావు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటువంటి శ్లోకానికి మా ముగ్గురిలో కన్నా అగ్రగణ్యుడు గురువు అని విష్ణుమూర్తి చెప్పాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మా ముగ్గురి కన్నా కూడా అలాంటి సద్గురువే గొప్పవాడు అని విష్ణుమూర్తి చెప్పడం జరిగిందన్నమాట. అలా గురుతత్వం కోసం అనేక విషయాలు చెప్పి చివరిగా విష్ణుమూర్తి దీవించి వెళ్ళిపోయిన తర్వాత ఆ నాటికి గురువుకి ఆ కర్మ ప్రారంభం తీరేటువంటి సమయం ఆసన్నమయ్యి మళ్ళా మణికర్ణికా ఘట్లో స్నానం చేసిన తర్వాత ఈ ప్రారంభాన్నంతా వదిలిన తర్వాత అప్పుడు అంటాడటండి గురువు, నాయన దీపక, ఒక శిష్యుడి వల్ల గురువుకి పేరు వస్తుంది, ఒక గురువు వల్ల శిష్యుడికి పేరు వస్తుంది. కానీ నీలాంటి ఉత్తమమైనటువంటి శిష్యులు బహు అరుదుగా ఉంటారు. నా పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి అని శిష్యుడిని మనసారా దీవించి కౌగలించుకున్నాడు. చివరిగా అప్పుడు చెప్పాడటండి గురువుగారు, ఇంతమంది దేవుళ్ళు ప్రత్యక్షం అయ్యారంటే మీ సేవ వల్ల ప్రత్యక్షం అయ్యారు. మీలో ఉండేటువంటి గురుతత్వం అనేటువంటి ఆ శక్తి వల్ల మీ ప్రత్యక్షం అయ్యారు. మరి నా అంత గోటుగాడికి పరమేశ్వరుడు ఇలాంటి వాళ్ళు ప్రత్యక్షం అవుతారా? కాబట్టి గొప్ప నాది కాదు గురుదేవా మీది. చూసారా, అక్కడికి ఒక స్టెప్ తగ్గే ఉన్నాడు తప్ప ఒక స్టెప్ పైకి లేడన్నమాట. అందుకనే ఈ రకముగా 3 వీడియోల్లో మీకు అనేక విషయాలు తెలియజేస్తాం. అందుకే ఇప్పుడు గురువు శక్తిమంతుడైతే భగవంతుడు దర్శనం ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు ఇవ్వలేదా? ఈ 3 వీడియోల యొక్క సారాంశం అదే. అందుకే గురువులో శక్తి ఉండాలి. ఎంతోమంది గురువులు ఉన్నారు, అందరూ కాదు. ఉపాసనా బలం ఎవరికైతే ఉంటుందో, తను లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనసుని భగవంతుడికి ఎవరైతే ఇస్తారో, భగవంతుడు ఎవరైతే కలిసిపోతారో అలాంటి గురువులు చాలా అరుదుగా ఉంటారు. ఇదే అమ్మ గురుతత్వము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మీ అందరి కుటుంబాలని కూడా జగన్మాత ఎళ్ళవేళలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం. సర్వం శ్రీ కనకదుర్గ పరబ్రహ్మార్పణమస్తు. హరి ఓం. ఓం శ్రీ